ఇవాళ 7,500 గజానికి చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు కోర్టుకు వీటిలో మధ్యలో కొంటాడు. 5,000 ఎకరాలు నా దగ్గర ఉన్నాయి, మిగులుతుంది గవర్నమెంట్ దగ్గర, 5,000 ఎకరాలు మేము అమ్మేసేసి అప్పు తీరుస్తూ ఉంటాడు. ఎట్లా 7,500 ఇంటూ 5,000 ఎకరాలతో కొడితే ఎక్కడవుతుంది? అవ్వట్లేదు కదా. 20,000 కోట్లు కూడా రావట్లేదు కదా. కానీ ఇప్పటికే మీరు 50,000 కోట్లు అప్పు చేశారు కదా అమరావతి పేరు మీద. వడ్డీలతో ఎంత అవుతుంది? 9%, 10% వడ్డీలకి తెస్తారు, 11% వడ్డీకి తెస్తారు. వడ్డీకి తెచ్చి కడతామంటారు. ఎప్పుడు కడతారు? ఇంతవరకు రాజధాని రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఫస్ట్ ఫేజ్ రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వకపోగా మీరేమో కోర్ క్యాపిటల్లో 5 ఎకరాల 17 సెంటర్లో మీరు ఇల్లు కట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎవడో రాకూడదని చెప్పి ఏ రైతుకి ప్లాట్ రాకూడదని దాన్ని గ్రీన్ బెల్ట్ చేసేస్తారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొడుకు కూతురు పేరు మీద 5 ఎకరాల నీరుకొండలో 5 ఎకరాల 39 సెంట్లు వాళ్ళు ఇస్తే నీరుకొండ ఎక్కడ? వాళ్ళకి ప్లాట్ ఇచ్చింది ఎక్కడ? మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నారు? మిగతా వాళ్ళకి నోరు మూసుకుని ప్లాట్ తీసుకోమంటున్నారు. మరి వీళ్ళ అదృష్టం ఇదేంటి? రాధాకృష్ణ గారి కొడుకు కూతురు అదృష్టం ఏంటి? పొలం ఇచ్చిన రైతులు, మిగతా అమరావతిలో పొలాలు ఇచ్చిన రైతులకి ఆ కర్మ ఏంటి? వీళ్ళకి మాత్రం అద్భుతమైన ప్లాట్లు ఎందుకు వస్తాయి? రిటర్న్ ప్లాట్లు ఎక్కడొచ్చినాయి? వెస్ట్ బైపాస్ పక్కకు వస్తాయి. అంటే బెజవాడ రమేష్, ఈ బెజవాడ రమేష్ ఎవరు? బెజవాడ రమేష్కి ఎక్కడిచ్చారు? 4 రోడ్ల జంక్షన్ కమర్షియల్ ప్లాట్, ఒకటే ప్లాట్ 2,500 గజాలు సచివాలయానికి దగ్గరలో 4 రోడ్ల జంక్షన్లో 2,500 గజాల కమర్షియల్ ప్లాట్. ఈ రమేష్కి పట్టిన అదృష్టం, బెజవాడ రమేష్కి పట్టిన అదృష్టం మిగతా రైతులకి పట్టదా అని అడుగుతున్నాను. ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు అంటున్నా. ఆవిడెవరో మాట్లాడుతుంది. ఇక్కడ ఈ ఊరు వాడ సంబంధం లేదు, ఇక్కడ ఓటు లేదు, ఇక్కడ అర్థం ఆస్తి లేదు. అవునరా, అమరావతి కమరావతి అని. ఇక్కడ కమ్మోళ్ళకి అన్యాయం జరుగుతుందమ్మ తల్లి. నువ్వు అక్కడెక్కడో కూర్చుని సాయంత్రం పూట చల్లగా ఏదో తీసుకుంటావు, శుభ్రంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇక్కడ కమ్మారికే కమరావతి దేవుడి సంగతి దేవుడికి ఎరుగు. తర్వాత కమ్మారికే అన్యాయం జరుగుతుంది. చంద్రబాబుకి కావలసిన, చంద్రబాబుకి బినామీ కమ్మారికి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇక్కడ. మిగతా ఏ కమ్మారికి కూడా న్యాయం జరగట్లా. ఏదో అనుకున్నారు వాళ్ళందరూ. 2 గాజులు ఇచ్చారంటే 2 గాజులు దేనికి ఇచ్చారు అర్థం కాల. దీనికోసం ఇచ్చారని ఇప్పుడు అర్థమైంది మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఆయనేమో నా చేతికి వాచి లేదు, ఉంగరం లేదంటాడు ఆయన. నాకున్న 2 గాజులు ఇచ్చారని ఆవిడ అంటారు. ఇక్కడ ఈ వింతలు, ఈ లీలల్లో చూస్తుంటే ఏదో అన్న సామెతగా వస్తుంది. కడుపు చించుకోలేరు, కన్నీళ్ళు బయటికి కార్చలేరు. ఎందుకంటే ఉద్యమాలు చేశారు. బాధ, ఇంత దోపిడీ, ఇంత అన్యాయం కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఎవరు? ఎవడ ప్లాట్ ఆడికి ఎవరు? ఫస్ట్ ఫేజ్లో. మళ్ళీ 2వ ఫేజ్ తగ్గుతున్నామా అని 2వ ఫేజ్కి బయలుదేరతారు. చూడండి, ఈ రమేష్ అనే ఆయనకి కమర్షియల్ ప్లాట్ ఏమో 4 రోడ్ల సెంటర్లో సెక్రటరియట్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇంటి స్థలమేమో బిట్స్ పిలానీకి పక్కనే, బిట్స్ పిలానీని ఆనుకునే 13,500. మళ్ళీ ఇంకో చోట ఎక్కడంటే కొత్త సచివాలయానికి దగ్గరలోనే ఇంకో 4,500 గజాలు. మళ్ళీ సీడ్ యాక్సెస్ రోడ్డు కనుకొని మళ్ళీ ఒక 5,900 గజాలు. సచివాలయం పక్కన మరొక 4,800 గజాలు. ఈ రకంగా ఒక ఆయన ఉన్నాడు, టీడీపీ సుబ్బారావు అంట, తుళ్ళూరు మండలం టీడీపీ సుబ్బారావు. ఆయన 9 ఎకరాల 59 సెంట్లు ఇచ్చాడు. N10 రోడ్డు అంట, 24,500 గజాలు. దాని పక్కనే మరొక 11,820 గజాలు.
చంద్రబాబు గారి ఇంటికి కనపడేట్టుగా మరొక 2520 గజాలు. హైకోర్టులో ఈ టీడీపీ సుబ్బారావు గారికి హైకోర్టు దగ్గరలో మరొక 8800 గజాలు. వీళ్ళకైనా మిగతా పోనీ మిగతా వాళ్ళకి అక్కర్లా. ఆవిడెవరో చెప్పింది కదా, ఇది అమరావతి కాదురా రే, ఇక అమరావతి రాని. ఆ కమ్మరికి ఇవ్వండి పోనీ. వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. మీకు, మీ వంది మాగదులకి, మీ తాబేదారులకి, మీ బ్రోకర్లకి, మీ బినామీలకి. దీన్ని మరి ఏమంటారు? ఇవాళ కొత్తగా ఎందుకు 2024 తర్వాత ఎలా ఇస్తున్నారు, కేటాయిస్తున్నారు వీళ్ళకి ప్లాట్లు? కొత్తగా ఎలా కేటాయిస్తున్నారు? ఇది ఎప్పుడో 2018కి ముందే ప్లాట్లు అయిపోయాలిగా. మరి ఎవడు చెప్తాడు సమాధానం? సమాధానం చెప్పమనేమో కేంద్ర మంత్రిని పంపిస్తావు, అతనేమో రైతులను గెట్అవుట్ అంటాడు. ఎవడు గెట్అవుట్? నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వెవరవి? ఏం చేస్తాను? వీళ్ళ కర్మ, అమరావతి రైతుల కర్మ, టీడీపీ కార్యకర్తల కర్మ. 200 కోట్లు సందా ఇచ్చావు, వచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. 100 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టావు, 200 కోట్లు తండ్రి కొడుకులకి ఇచ్చావు, కేంద్ర మంత్రి అయిపోయావు. వచ్చి ఆయన గెట్అవుట్, ఈయన్ని గెట్అవుట్ అంటావు. పొలాలు ఇచ్చిన వాళ్ళు సస్తున్నారు. నా ముందు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. మరి ఏం మాట్లాడతారు సెల్ ఫోన్ మాట్లాడుకోకపోతే? ఫోన్ వస్తే ఏం చేస్తారు? ఇంటికాడ భార్య నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? పిల్లల నుంచి ఫోన్ వస్తే ఏం చేస్తారు? మాట్లాడరా? ఆయనకి ఎదురు చెప్పకూడదంట, ప్రశ్నలు అడగకూడదంట. నేను చెప్తాను న్యాయం, అదే న్యాయం. ఈయన భాష రజనీకాంత్, ఈయన చెప్తే మొత్తం అయిపోయినట్టే కాదు. ఈయన కేంద్ర మంత్రి ఎన్నాళ్ళు ఉంటావు? ఇప్పుడు ఈ బులపాటం ఎన్నాళ్ళు మంత్రి గారు? వినే ఓపికలోనండి. నువ్వేమో రైతుల సమస్యలు తీరుస్తానే వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కడికి వినే ఓపిక లేదు. ఇక వాళ్ళు రైతులు ఏం చెప్తున్నారు? మా సుత్తి నారాయణ బెటరండి, ఏదో సుత్తి కొట్టి 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 మళ్ళీ వచ్చే వారం రమ్మంటాడు, మళ్ళీ 15వ తారీఖు రమ్మంటాడు. ఇతను పొగరగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు. పొలం ఇచ్చిన రైతులు మమ్మల్ని అవమానిస్తున్నాడని రైతులు అంటారు. రైతులు ఎంత ఏడుస్తున్నారంటే, ఏమండి మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ వస్తున్నాడు, విమానం దిగుద్దన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే మీ ఇల్లు ఉంటుందన్నాడు, ఎయిర్పోర్ట్ పక్కనే కమర్షియల్ సైట్ ఇస్తా అన్నాడు, రైల్వే స్టేషన్ ఎదురుగుండా నీకు కమర్షియల్ సైట్ వస్తుందని చెప్పాడు. రైల్వే స్టేషన్ అన్నాడు, ఎయిర్పోర్ట్ అన్నాడు, మీ ఊరికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని చెప్పాడు. ఎంత మోసపు దగా మాటలంటే, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకి గ్రీన్ ఫీల్డ్ హైవే అన్నారు, అమరావతి మీదుగా అన్నారు. ఏమైంది? జగనేషన్ రోడ్డు తప్పితే ఇంకొంతవరకు ఆ రోడ్డు దిక్కులేదు కదా ఇవాళ వరకు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాంతో ఒప్పించి మాట్లాడి, నితిన్ గడ్కరీ గారితో ఒప్పించి, విజయవాడ ఈస్టర్న్ బైపాస్ పేరుతో కాజా టోల్గేట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ మచిలీపట్నం విజయవాడ రోడ్డు మీదుగా ఏలూరు ఎన్హెచ్ వరకు మొత్తం అంతా కూడా మెడికల్ కాలేజీ వరకు ఆ రోడ్డుని ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టేట్టుగా ఒప్పించుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి ఏంటి రీజనల్ రింగ్ రోడ్ అంట, RRR అంట. ఎక్కడికంట తీసుకెళ్ళి వినుకొండ, సత్తినపల్లి దగ్గరికి తీసుకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ అంట.